ఏజెన్సీలు అంగీకరించారు. మానవతరాయ్ గారికి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గాని ప్రత్యేకమైనటువంటి నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ప్రత్యేకమైన క్లాసులు చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎందుకంటే జనరల్ గా వినండి, ఇప్పుడు 1956 సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల్లో నీటి వాటా కోసం మా నాయకుడు కొట్లాడి సెక్షన్ 3ని సాధించిన నాయకుడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అందులో భాగంగానే పూర్తి చేయడానికి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అది 90% పూర్తయింది. ఒకటి. రెండోది, వనకచెర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ దానికి అవగాహన ఉందో లేదో, మీ కాలంలో దాని గురించి ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సమ్మక్క డ్యామ్ నుంచి, సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు నీళ్లు తీసుకెళ్తే మేము దానికి 50% వాటాకి అంగీకరిస్తామని చెప్పాడు. కాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఇదే సరైన సమయం అని చెప్పేసి ఇవాళ పోలవరం నుంచి కృష్ణాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి బనకచెర్లకు 3 నదుల అనుసంధానం చేసేటువంటి నాడు బలకిండు. ఒకటి. రెండు. వినండి, ఇప్పుడు లెట్ మీ ఫినిష్. ఏదైనా అబ్జెక్షన్ అంటే నేను మధ్యలో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏముందండి, గుంటూరు జిల్లా గొల్లేపల్లి వద్ద వినండి, జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ గా తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా నీటి విషయాలలో మనం గొడవ పడకూడదు, నీటి పంపకాల విషయంలో చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉందని ఒక మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. లెట్ మీ ఫినిష్ రాయ్ గారు. దిస్ ఇస్ నాట్ రైట్ వే. When you are speaking, I maintained a silence, but you are not understanding my view. మీరు ఏదైతే మీరు భానుమతిరాయ్ గారు ఏం చేస్తున్నారంటే అసలు వాస్తవంగా జరిగిన విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా 2 అంశాల పైన పీపీటీ ప్రజెంటేషన్ చేసి మాలాంటి స్పోక్స్ పర్సన్స్ కు చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన మాకు నీటి హక్కుల పైన చిత్తశుద్ధి ఉంది రాయ్ గారు. మీకు రాజకీయ అవకాశం, అది మీకు పొలిటికల్ నీళ్ళ అంశం అనేటువంటి పొలిటికల్ ఎజెండా కాదు. మాకు తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ఎక్స్టెంట్ కైనా మేము వెళ్తాము. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన మాట వాస్తవం కాదట్లేదు. ఏమో 4 కోట్ల మధ్య చీకట్లో వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గానే ప్రగతి భవన్ కు పిలిపించి మాట్లాడిన మాట వాస్తవం. మాట్లాడిన మాట ఒకటి. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత, స్వరాష్ట్రానికి వెళ్ళిన తర్వాత ఆయన మేము మాట్లాడుకున్న అంశాలను ముందు దృష్టిలో పెట్టుకోకుండా ఒంటెత్తు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మేము తెగతెంపులు చేసుకున్నాము. మీ నిర్ణయాలకు మీరు తీసుకుంటే మా నిర్ణయాలు మేము తీసుకుంటాము. రైట్ అండి రాయ్ గారు. బనకచెర్ల మీ నాయకుడికి అవగాహన లేకుండా వేగంగా మాట్లాడుతా ఉన్నాడు. బనకచెర్ల చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది నది జలాలో 500 టీఎంసీలు కావాలంట, గోదావరి నది జలాలో 1000 టీఎంసీలు కావాలన్నట, మిగతా 3000 టీఎంసీలో ఎన్నైనా తీసుకపోని ఒక అవగాహన లేకుండా నీలాంటి నాలాంటి స్కాలర్ ఒక ప్రశంసా పత్రంతో నది జలాల మీద అవగాహన లేదు, నదులు ఎక్కడున్నాయో అవగాహన లేదు, ఎక్కడ కట్టిలో తెలియదు, బేసిన్ ఏదో తెలియదు. బూతులు మాట్లాడడానికి మీ నాయకునికి పట్టా ఇవ్వండి కానీ బేసిన్ ప్రాంతాలను తెలుసుకోమని కొంచెం చెప్పండి, చిత్తశుద్ధితో మాట్లాడమని చెప్పండి మీ నాయకుడికి. ఒకటి. రెండోది, ఇవాళ క్యాబినెట్ విస్తరణలో ఎవరికి విషయంలో కానీ మీరు ఏ డిబేట్ కైనా మేము సిద్ధంగా సాయంత్రం వరకు ఎన్ని టీఎంసీలు ఈ గోదావరి జలాలు నీటి కేటాయింపుల గురించి మళ్ళీ మనం సెపరేట్ గా డిబేట్ చేద్దాము. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. రాయ్ గారికి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర 3 ప్రధాన శాఖలు పెట్టుకున్నాడు. రైట్ అండి, ఓకే. ఫైనల్ గా ఒక నిమిషం మిగతా గెస్ట్లకు కూడా టైం ఇవ్వాలండి. వెంకటరెడ్డి గారు ఒక్కటే నిమిషం, నేను ఒక పాయింట్ యాడ్ చేసి నేను మీకు ఇస్తాను, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు రాజకీయ కక్షలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉంది. ఆ పదవిని కాపాడుకోవాలంటే
బలమైన ప్రతిపక్షం మేము ఇవాళ వాళ్ళు 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయకపోతే ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నాం. కేటీఆర్ ని కేసుల్లో ఇరికించాలంటే ఈ కారు ఏసీబీని పంపాలా, Alright. కేసీఆర్ ని హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలంటే కాళేశ్వరం కమిషన్ ముందర కూర్చోబెట్టాలా. ఇగో ఈ చిల్లర రాజకీయాలు చేయడం కోసమే హోంశాఖ పెట్టుకున్నారు తప్ప ఆ హోంశాఖ తెలంగాణ రాష్ట్రంలో రైట్ అండి, రైట్